నమస్తే ప్రెసిడెంట్ గారు, మొన్న మీ కాలనీ ఈవెంట్ కి అరేంజ్మెంట్ చేసాంగా, వాటి బిల్ తీసుకొచ్చా. ఏంటి ఏదో విఐపీ లా డెగ్ వచ్చేస్తున్నావు? లైన్ లో రావాలని తెలియదా? నా వెనక ఎవరు లేదండి. లాజిక్ లో అడుగుతున్నావు ఏంటి? ఆగు చెప్తా. ఏంటిది? దీని మీద ఫోటో ఇది, సైన్ ఎక్కడ ఉంది, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ ఎక్కడ ఉంది? తీసుకె. ఎంత బ్యాంక్ లో పనిచేస్తే మాత్రం ఏంటన్నీ చేసేస్తాం. ఇది ఈవెంట్ బిల్ అండి, దానికి ఇవ్వాలి ఎందుకుంటాయి. నేను రిటైర్ అయిపోయినా సరే నల్ల బ్యాంకర్ ఎప్పటికీ రిటైర్ అవ్వను. ఏదైనా సరే నాకు డీటెయిల్ ఉండాలి. అది కాదండి. అయినా ఇది లంచ్ టైం, ఏదైనా ఉంటే 1 తర్వాత రా. నాకు ఒక పప్పు, ఒక కర్రీ, ఒక ఫ్రై పార్సల్. మీది మొత్తం 100 అయింది. 2 పెరుగు ప్యాకెట్లు ఎక్స్ట్రా. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు. ఏరా బిర్యానీ సాంబార్ అయిందా? అయిందక్క టేస్టెడు. ఏంట్రా సాంబార్ తీయగా ఉంది. రోజు నా ఉప్పు తిని బతుకుతున్నా అంటున్నావుగా, అందుకే నీ ఉప్పు ఖర్చు తగ్గిద్దాం అని షుగర్ ఈ వేసి. తెలివితేటలకి ఏం తక్కువ లేదు. అన్ని ప్యాక్ చేసి టేబుల్ మీద పెట్టి కస్టమర్స్ వచ్చే టైం అయింది. ఏంటి కర్రీ లెక్క, ఈ రోజు ఏంటి స్పెషల్స్? ఈ రోజు అన్ని స్పెషల్సే, మీకు ఏం కావాలో చెప్తాముడు. ఏ మాయ చేసావో గానీ ఈ కాలనీలో ఆడవాళ్ళందరూ వంటలు మానేసి టీవీల దగ్గర అతుక్కుపోతున్నారు అనుకో. అయినా మీ బిజినెస్ సీక్రెట్ ఎంతక్క? మా కూరల్లో కారంతో పాటు మమకారం, మసాలాతో పాటు ప్రేమ, అనురాగం, ఆప్యాయత కూడా కలుపు. మీరేమనుకోరంటే కొంచెం మమకారం, ఆప్యాయత, అనురాగం ఎక్కడ దొరుకుతాయో అడ్రస్ చెప్తారా? మా ఆవిడ వంట చేస్తున్నప్పుడు ఇవేమని చెప్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అక్క, ఈ మ్యాచ్ ఎట్లైనా మనం గెలవాలి. అవును పెద్దక్క, చాలా ప్రెస్టీజ్. నేను ఎవరా? మన టీం కి గ్యాంగ్ లీడర్ ఒక్క. మరి ఇలాంటి చిన్న వాటికి టెన్షన్ ఎందుకు పడతారు? నేనున్నా కదరా. మా భయం కూడా నువ్వు ఉన్నావనే పెద్దక్క. అదేంటి వాళ్ళందరూ అలా అడ్డంగా నిల్చొని అలా అయితే నేను బాల్ కొడితే అంత దూరం ఎలా వెళ్తుంది? దొరకకుండా ఆడడమే క్రికెట్ అంటారు అక్క. ఓ అదేంటి 3 ఉన్నాయి, ఇంకా 3 తెప్పించొచ్చు కదరా. క్రికెట్లు అంటే 3 ఉంటాయి అక్క. సర్లే మీ ఇష్టం, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఏ అవుట్ అవుట్ అవుట్. మనం ఓడిపోయాం అక్క. మ్యాచ్ కూడా మీరే విన్నారు. ఎలా ఇచ్చా? ఎందుకు అలా అడుస్తారు? ఏదో కొంపలు పడిపోయినట్లు. అయినా స్కూల్ పోకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? సండే అయితే ఇష్టం వచ్చేట్టు అరుచుకుంటే కాలేజ్ ఎంత తిరుగుతుంటారా? ఇంకోసారి ఇలా కనిపిస్తే కాలేజీలో గేమ్స్ ఆడుకుంటే బ్యాన్ చేస్తా జాగ్రత్త. వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా ఏంటక్క అన్ని మాటలు అన్నా నువ్వేం మాట్లాడలేదు? ప్రెసిడెంట్ అంకుల్ కి కాలనీలో చాలా పవర్స్ ఉన్నాయి. ఆయన ఏం చెప్పినా మనం సైలెంట్ గా ఉండాలి, లేదంటే ఇంకంతే. అయితే ఆ పవర్ ని త్వరలోనే ఆఫ్ చేసేద్దాం, మనకి టైం వస్తుంది. అప్పుడు ప్రెసిడెంట్ అంకుల్ కి అన్ని తిరిగిచ్చేద్దాం. మమ్మీ నేను వచ్చేసా. అమ్మో వచ్చావా, ఇంకా మా పని అయినట్టే. ఎందుకు మమ్మీ భయపడతావు? నువ్వు చూస్తూ ఉండు, నేను పెద్దయ్యాక ఈ షాప్ ని పెద్ద 5 స్టార్ హోటల్ గా మారుస్తాను. నువ్వా? 5 స్టార్ చాక్లెట్ కోసం ఈ కర్రీ పాయింట్ నమ్మేశారా? కానీ నువ్వు, నీ మీద నాకు నమ్మకం లేదమ్మా. దేవుడా, నా కూరలు ఈ కాలనీలో ఎలా అయితే ఫేమస్ చేసావో అలాగే ఈ ఊర్లోను, ఈ రాష్ట్రంలోను, ఈ దేశం అంతటా నా కూరలే తినేంత ఫేమస్ చేయి స్వామి. నీకు రోజు ఇలాగే ప్లేట్ నిండా రకరకాల ఐటమ్స్ తో ఫుల్ మీల్స్ పెడతా. అంత పెద్ద కోరి ఇంత తక్కువ పడితే ఎలా అక్క? ఎంత పెట్టామో కాదురా, ఎంత మంచి మనసుతో పెట్టామో చూడాలరా. అయితే నేను ఎంత పని చేస్తున్నాను కాకుండా ఎంత మంచి మనసుతో చేస్తున్నానో చూసి జీతమే అక్క. ముందు అన్ని వండినవి తీసుకెళ్లి షాప్ లో పెట్టు. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, క్యాటరింగ్ చేస్తారా? చేస్తామక్క. ఎంతమందికి ఏ ఐటమ్స్ కావాలో చెప్తే చేసి పంపిస్తాం. ఇదిగోండి లిస్ట్. మీకు బీపీ, షుగర్, అల్సర్ ఉన్నాయి కదక్క? అది మీకెలా తెలుసా అక్క? ఐటమ్స్ లిస్ట్ అడిగితే మెడికల్ రిపోర్ట్ ఇస్తే తెలియదా అక్క? అయ్యో ఇదిగోండి. ఫన్నీ పీపుల్. రేట్లు అవి కాస్త చూసి చెప్పండి. చూసేందుకక్క, చూడకుండానే చెప్తాను. అది కాదమ్మా, కొంచెం డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతుంది. వీటికి కూడా డిస్కౌంట్లు ఇస్తే ఇంకా మేము బిజినెస్ చేసినట్టే అక్క. ఫుడ్ తిన్నాక మీరే మాకు ఎక్స్ట్రా ఇస్తారు చూడండి. నమస్కారం ప్రెసిడెంట్ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఇలా కాదు, అలా వచ్చాను. ఏంటి కర్రీలక్క, బిజినెస్ ఎలా నడుస్తుంది? దేవుడి దయ వల్ల బానే ఉందండి. కాలేజీలో నడపడానికి బిజినెస్ పర్మిషన్ ఇచ్చింది నేనైతే, ఆ దేవుడి దయ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దయ వల్లే మీకు మా పైన దయ కలిగేలా చేశారని చెప్తున్నానండి. కర్రీలు ఎలా ప్యాక్ చేస్తున్నారు? తెలియక చేత్తోనే చేస్తున్నామండి, పర్లేదా? రే నువ్వుకుండు. నేను అడిగేది ప్లాస్టిక్ సిల్వర్ ఫాయిల్ అని. గవర్నమెంట్ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పాక ఎలా వాడతామండి? ఇలాంటి ఎక్కడ దొరకట్లేదు.
నేను ఈ కూరలన్నీ క్వాలిటీ చెక్ చేయాలి. ఆ పేరుతో అన్ని ఫ్రీగా 2 రోజులు తినేద్దామనేగా. క్వాలిటీలో ఏమైనా తేడా ఉంటే నా సగం మీకు తెలుసుగా, మనిషినే మర్చిపోతా. మనుషులు కదా మాకు ఎప్పుడో తెలుసు. క్వాలిటీలో ఏమైనా తేడా ఉంటే నా సగం మీకు తెలుసుగా, మనిషినే మర్చిపోతా. మనుషులు కదా మాకు ఎప్పుడో తెలుసు. ఏంటి మీ బిర్యానీ గాడు ఏమంటున్నాడు? అబ్బాయి ఏం లేదండి, నించోనే ఉన్నారు, కూర్చోండి అంటున్నాడు. ఈ ప్రెసిడెంట్ ఎక్కడ పడితే అక్కడ కూర్చోడు. ఫైల్స్ ఏమో. ఏంటి మళ్ళీ ఏదో అంటున్నాడు? అదే బ్యాంక్ లో ఫైల్స్ మధ్యలో స్పెషల్ గా కుర్చీ వేసుకుని కూర్చుంటారు కదా అని అంటున్నాడండి, అంతే. ఆహా, నీకు కూర్చుంటే సెలెక్ట్ చేయాలని మతలబ్ చేద్దామన్నా? ఆ పప్పులు నా దగ్గర ఏం ఉడకవు. మా కందిపప్పు వాడండి ప్రెసిడెంట్ గారు, ఇట్టే ఉడికిపోతుంది. నెంబర్ 1 క్వాలిటీ. ఏంటి వచ్చినప్పటి నుంచి నాన్ సింగ్ గా మాట్లాడుతున్నారు? మా ఇంటి సింక్ లో వాటర్ రావట్లేదని మీకెలా తెలుసు ప్రెసిడెంట్ గారు? ఆహా, ఏంట్రా ఏం మాట్లాడుతావు అసలు? మీలాంటి పెద్దవాళ్ళు మా షాప్ కు వచ్చిన కంగారులో ఏవేవో మాట్లాడుతున్నాం అనుకుంటా, ఏమనుకోకండి. ఏ నేనంటే అంత భయమా? భయం ఏంటండి, కాలనీలో పిల్లలు అన్నం తినకపోతే మీ మొహమే చూపిస్తున్నారు. అంటే పూచోడనా? పాయసం ఎంత బాగుందో. ఏంటక్క బిర్యానీ అన్న మారిపోయినట్టున్నాడు. వాడు ఎక్స్ట్రా చేస్తున్నాడని వాడిని బీకి విని పెట్టారా? ఇదిగో అక్క, ఏంట్రా ఇది? నువ్వే చూడక్క. కొంపది సరుకులు ఇష్టా? మొన్నే కదా సరుకులు అన్ని వేయించాను, అప్పుడే అయిపోయా. నాకు తెలియకుండా సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తున్నావా ఏంటి? అవునక్క, ఆ డబ్బులతోనే నీ కాంపిటీషన్ గా ఇంకో కర్రీ పాయింట్ పెడుతున్నా. నాకే కాంపిటీషనా? ఒకరు నాకు కాంపిటీషన్ వచ్చిన వాళ్ళకి రిస్క్, నేను ఒకరికి కాంపిటీషన్ వెళ్ళిన వాళ్ళకి రిస్క్. దబిడి దిబిడే. అబ్బా, అవన్నీ బాలయ్య బాబు డైలాగ్స్ అని మాకు తెలుసు కానీ ఫస్ట్ ఇది చూడక్క. కూరల్లో మార్పులు చేయాల్సిన పట్టి. పాయింట్ నెంబర్ 1, కూరల్లో అధికంగా నూనె వాడరాదు, కొలెస్ట్రాల్ కి దారి తీస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఉప్పు కారాలు మసాలాలు తగ్గించాలి, లేదంటే బీపీ గ్యాస్ ప్రాబ్లంలకు దారి తీస్తుంది. పాయింట్ నెంబర్ 3, 10 రూపాయలకి 2 గరిటెల కూర మాత్రమే వస్తుంది, ఇంకో 2 గంటలు పెంచవలను. ఏంట్రా ఇది? ఎవడిదంతా రాసింది? ఇంకెవడు? మన ప్రెసిడెంట్ గారు. ఫ్రీగా కర్రీలు దొప్పుకెళ్ళిందే కాక ఆయిల్ కారం తగ్గించాలా? 10 రూపాయలకి కూర ఇవ్వడమే గొప్ప అనుకుంటే వీడికి ఇంకో 2 గరిటెలు ఎక్స్ట్రా వేయాలా? ఏమనుకుంటున్నాడు అసలు మన గురించి? ఈ మార్పులన్నీ త్వరగా అమలు చేయకపోతే మళ్ళీ రంగంలోకి దిగుతాడంట. రంగంలో కాకపోతే నూతిలోకి దూకమని. ఆడదానైనా కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు. వాడు ఎప్పుడు లేనివాడిని ఇలానే చూసారక్క, వదిలేక. వాట్ మమ్, వాట్ హ్యాపెన్? ఏం లేదు. ఓకే, నాకు అర్జెంట్ గా 20 రూపీస్ కావాలి, త్వరగా ఇచ్చేయి. 20 రూపీస్ దేనికే? 21, 22. నువ్వు లేట్ చేసే కొద్ది అమౌంట్ పెరుగుతుంది, త్వరగా ఇచ్చే మామ్. ఇప్పుడు చెప్పు. అయినో మమ్మీ, నువ్వు చెప్పేదాకా మనీ ఇవ్వవని, బట్ ఈ ఒక్కసారికి ఇవ్వు, బయట అందరి ముందర నా పరువు పోతుంది. పరువు భయంతో ప్రెస్టేజ్ ఇష్యూ ఏంటో. ఆ ఎదురుంటి సురేష్ గారు ఎగ్జామ్స్ గురించి భయపడుతుంటే ఇవే చదువుకో పక్కా పాస్ అయిపోతావు, ఇంకేం చదవకు అని కొన్ని చెప్పా. నేను చెప్పినవి తప్ప మిగతావన్నీ ఎగ్జామ్ లో వచ్చినాయంట. వాడిప్పుడు నీ వల్లనే నేను ఫెయిల్ అక్క అని ఏడుస్తున్నాడు మమ్మీ. చాక్లెట్ కొనివ్వకపోతే వాళ్ళమ్మకి నా వల్లే ఫెయిల్ అయ్యా అని చెప్పేస్తా అంటున్నాడు. ఉన్న చోట కుదురుగా ఉండకుండా నీకెందుకే కాలనీలో పిల్లలందరి గురించి ఏదో పెద్ద మగరాయిడ్ల పిల్లలందరినీ వేసుకుని ఈ తిరుగుతుంటావు? కాలనీలో నీ కర్రీలు ఎలా ఫేమస్, నేను కూడా పిల్లలందరికీ అంతే ఫేమస్ అవ్వాలని నా కోరిక మమ్మీ. ఆల్మోస్ట్ ఫేమస్ అవ్వడానికి దగ్గరలోనే ఉన్నా. ఫేమస్ కాదు, నా బుర్ర తినకుండా నన్ను ప్రశాంతంగా ఉంచితే చాలు, అదే నాకు 10,000. 10,000 వద్దు మమ్మీ, 20 రూపీస్ చాలు. ఆ? పిచ్చి పిల్ల. ఎవరు వీళ్ళంతా? ఈ కాలనీలో ఎప్పుడు చూడలేదే. కర్రీలక్క ఆంటీ అంటే మీరేనా? నేనే గాని ఆంటీయో అక్కో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, అంతేగాని 2 కలిపి పిలవకండ్రా. అసలు మీరంతా ఎవరు? పక్క కాలనీ వాళ్ళ? మా గురించి ఎందుకులే అండి, ముందు ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ అని తేడా లేకుండా టాప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని పార్సల్ చేసి. ఆహా, బోని బెరమే అదరగొట్టేశారు. చిన్న పిల్లలైనా పెద్ద ఆర్డర్ ఇచ్చారు. చిటికలో వచ్చేస్తాను, ఉండండిరా. ఇదిగోండ్రా, ఇంత క్యాషా ఫోన్ పేయా? అవన్నీ మా దగ్గర ఎందుకుంటాయి ఆంటీ? కొన్ని కార్డా? మన దగ్గర కార్డు గోకే మిషన్ కూడా ఉందిరా, చెప్పండి గోకేద్దాం. అది కూడా కాదా? మరి డబ్బులు లేకుండా ఇంత పెద్ద ఆర్డర్ ఎలా ఇచ్చారా? ఇదేమైనా ఫ్రీగా ఇచ్చే సేవా కేంద్రం అనుకుంటున్నారా? మర్యాదగా డబ్బులు తీయండి, లేదంటే నా సంగతి మీకు తెలియ చెప్తున్నా. మాకు జరిగిన దానికి మీరే ఇంకా మాకు బాకీ ఉన్నారా ఆంటీ? నేను బాకీ ఉండడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నారా? ఓ ఆంటీకి ఇంకా మ్యాటర్ తెలియనుకుంటారా? ఏం మ్యాటర్ రా? మేము ఆడుకుంటుంటే సువియక్క వాళ్ళ గ్యాంగ్ తో వచ్చి అక్క పక్క కాలనీ వాళ్ళంతా ఫుట్బాల్ ఆడుతున్నారు. అవన్నీ జుజుబీరా. నేను చిన్నప్పుడే చేత్తో కొడితే బాల్ పక్క వీధిలో పడేది. ఫుట్బాల్ కాళ్ళతో కదా ఆడేది. కాళ్ళతోనే ఆడేది. నేను చేత్తో కొడితే కూడా అంత దూరం వెళ్ళి పడేది అంటున్నా. అవునా? అయితే మాకు ఒకసారి ఎలా ఆడదానో చూపించక్క. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేదా? రాదా లేకుంటే మర్చిపోయావా? వెయిట్ అండ్ సీ. ఒకసారి బాల్ ఇవ్వండి రా, మా వాళ్ళకి ఒకసారి చూపించిస్తా. నువ్వు మా కాలనీ కాదు కదా, నీకెట్లు ఇస్తాం? అవును, అసలే కొత్త బాలు పోతే ఎవరిస్తారు? రే, నేను మా కాలనీలో ఫేమస్ కర్రీలకు కూతుర్ని. బాల్ పోతే ఫ్రీగా మా షాప్ లో కర్రీస్ ఇస్తా, తీసుకోండి. రే, బాల్ ఇటు ఇవ్వండి రా.
పరిగెత్తాను రోయ్. ఇదిగో పిల్ల, ఈ గిన్నెలో కొంచెము కూర సాంబార్ వేసివ్వు. అలాగే అమ్మా. ఇదిగో అమ్మా డబ్బులు. అయ్యో ఇవేం సరిపోతాయండి, ఇంకేమైనా పెద్దగా ఉంటే తీసుకుని రావాల్సిందిగా. ఇంకా పెద్దవా? ఆగు తెస్తాను. ఇటు ఇవ్వండి, మీకు అలా అర్థమైందా? సాంబార్లో కొంచెం ముక్కలు ఏమా, లేదంటే తిన్నట్టే ఉండదు. ముక్కలేం కర్మ, లెగ్ పీసులు కూడా వేస్తా పోనీ. ఈ రోజు సోమవారం, నేను తినను. మళ్ళీ వచ్చినప్పుడు వేసిస్తూలే. వారిని ఏంటక్క ఈరోజు స్పెషల్స్? ఇదిగో బోర్డు మీద రాసింది చూడండి. నువ్వే కొంచెం చెప్పక్క. అవే బోర్డు మీద పెట్టా కదమ్మా, చూసుకోవచ్చు కదా. నేను చూడకూడదక్క. ఎందుకు, నీకు కనిపించదా ఏంటి? అది హా? మా వారు ట్యూషన్ లో చదివించడం తప్ప ఇంకెక్కడ చదవద్దన్నారు. హా? ఏంటో. ఇదిగో మా డబ్బులు. తే అమ్మా, ఇందా. అక్క నా జీతం డబ్బులు ఇస్తే కొన్ని రోజులు మా ఊరు పోతా. ఇంత సడన్ గా పని ఆపుకొని వెళ్ళాల్సిన పని ఏంటో. నువ్వు ఏదైనా షాప్ తొందరలో పని చేస్తావు, అప్పుడు వెళ్లే కన్నా ముందే వెళ్ళిపోతే better. నేనెందుకు షాప్ బంద్ చేస్తాను? ఇదో పిండి. ఏవో ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయంట కదా, దానివల్ల గ్యాస్ రేట్లు పెరుగుతాయి అంటున్నారు. కొద్ది రోజులు పోతే సిలిండర్లు కూడా దొరకవేమో. మన బ్రతుకులే దీని మీద ఆధారపడినప్పుడు ఇంకా బిజినెస్ ఎలా రన్ చేస్తాం? రేయ్, అసలు ఈ కర్రీ లెక్క అంటే ఏమనుకున్నావురా? ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని దారుణాలు జరిగినా ఈ కర్రీ లెక్క బిజినెస్ మాత్రం ఆగదు. అదే ఎలా అక్క? ఈ బ్రెయిన్ ఎలాంటిదో తెలుసా? ప్రపంచ దేశాల్లో తెలివైన వాళ్ళ లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ ఉంటుందిరా నా బ్రెయిన్. ఏదో కలిసి రాక ఇక్కడ ఆగిపోయా గానీ మన తెలివికి ట్రంప్ మామ కూడా సలహా అడుగుతాడు తెలుసా? మన డబ్బు మనం కొట్టుకుంటే ఏమొస్తుంది గానీ ఇంతకి ఎలా నడుపుతావో చెప్పక్క. ఇది భారతదేశం రా. వేరే దేశంలోలా మనకు 1, 2 కాదు 100 ఆప్షన్స్ ఉంటాయి. అవసరమైతే కట్టెల పొయ్యి, పుట్టు పొయ్యి మీదైనా వంట చేసి బిజినెస్ నడిపిస్తా, అంతేగాని తగ్గేదేలే. అంటే ఇప్పుడు నాతో పుల్లల పొయ్యి మీద వంట చేపిస్తావా? ఏ జన్మలో ఏ పాపం చేశాను కానీ ఈ జన్మలో ఆ దేవుడు నన్ను నీ దగ్గర వదిలేసాడక్క. మన బిజినెస్ కోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలారా? నీ బిజినెస్ కోసం కష్టపడినంత నా కోసం కష్టపడింటే పార్టీకి 5 స్టార్ హోటల్లో ఒక పెద్ద చెఫ్ అయిపోయింది తెలుసా? కలాం గారు కలలు కనమన్నారా, పగటి కలలు కాదు. ఏదైతే ఏంటక్క, అది కలనే కదా. రే, అది కలరా, నువ్వు నిద్రలో కనేది. ఇది కళ, నువ్వు జీవితంలో నిద్రపోకుండా పరిగెత్తిచ్చేది. వామో ఏంటి పొగంతా, అర్జెంట్ గా వెళ్ళి ఫైర్ ఇంజిన్ తీసుకొస్తా ఉండండి. అయ్యో ప్రెసిడెంట్ గారు, ఇది ఆ ఫైర్ స్మోక్ కాదండి, మేము పొట్టు పొయ్యి మీద వంట చేస్తున్నాం, అదే ఈ పొగ అంతా. పొట్టుపై మీదనా? ఎంత మీ బిజినెస్ కోసం ఇలా అందరు కొంపలో కుమ్మడి పెడతారా? సిటీలో సిలిండర్ షార్టేజ్ అయితే ఇంకేం చేస్తామండి. నేనెవరిని? ఈ కాలనీ ప్రెసిడెంట్. నేను ఒక ఫోన్ కొడితే నిమిషంలో కాలనీ అంతా సరిపడ సిలిండర్ తెప్పగలను. కాలనీకి ప్రెసిడెంట్ అనుకుంటారా లేకుంటే ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యో, అనుకుంటారా? మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. సరే ఇప్పుడు అడుగుతున్నాం కదా, ఆ సిలిండర్స్ ఇప్పించండి. ఇప్పటికంటే ఇప్పుడు నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు. అయినా నేను మీ మీద కోపంలో ఉన్నా. నన్ను అడగకుండా ఇలా చేసుకున్నందుకు. మీకు సిలిండర్ ఇచ్చేదే లేదు. అమ్మో, బాగా ఎస్కేప్ అయ్యాను. ఆగరా ఏరా దూద్వాలా, ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో, నేను దూదులు అమ్మేవాడిని కాదండి, పాలు అమ్మేవాడిని. అందుకేరా చదువుకోమని చెప్పేది. హిందీలో పాలమ్మేవాడిని దూద్వాలా అంటారు. అంత చదువుకొని ఉంటే ఇలా బ్యాంక్ లో పనిచేసి కాలనీ ప్రెసిడెంట్ అయిపోతా, కానీ ఇలా పాలు ఎందుకు అమ్ముకున్నానండి? మిమ్మల్ని బాగు చేయలేను. కావాలంటే చూడండి. సర్లే కానీ డబ్బాలో పాలు ఏంటి తలతల మెరిసిపోతున్నాయి? కొంప తీసి వైట్ కలర్ ఏమైనా కలిపావా ఏంటి? ఊరుకోండి బాబా, ఇసుకలు తల్లి పాల కన్నా స్వచ్ఛమైనవి మా పాలు. నీళ్ళ చుక్క కూడా ఉండదంటే నమ్మండి. అయితే నీకు టెస్ట్ పెట్టాలి రోయ్. ఈ కాలనీ ప్రెసిడెంట్ గా ఈ ప్రజల ఆరోగ్యం నా బాధ్యత కాబట్టి వాళ్ళు తాగే పాలను ముందు టెస్ట్ చేసి నేను పాస్ అని సర్టిఫై చేయాలి. ఒకవేళ టెస్ట్ లో ఫెయిల్ అయితే నీ ప్లేస్ లో ఇంకోటి వస్తాడు. బాబు, నా కడుపు కొట్టదండి ప్రెసిడెంట్ గారు. మనం డీలింగ్ చేసుకుని ఏదోటి రాజీకి వచ్చేద్దామండి. సర్లే ఊకో, ఇంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి రోజుకో లీటర్ పాలు మళ్ళీ పోసేలు. సర్లే, నీకోసం ఏదో చూసినట్టు ఉంటాను. రోజునా? మరి డబ్బులు? అర్థమైందండి, ఆ దుబ్బం కూడా మాకేనా? రోజుకి పాలు సెట్టు. కూరగాయలమ్మా, కూరగాయలమ్మా. ఏంటమ్మా మంచి హుషారుగా ఉన్నట్టున్నావు? కూరగాయలన్నీ అమ్మేసావా? నాకు సగం వ్యాపారం కర్రీ లెక్క గారే చేస్తారండి, అందుకే ఆవిడ దగ్గరికి వెళ్తున్నా. ఓహో, అయితే కాలనీలో ఇంకెవరు కొనుక్కున్నా పర్లేదు అంటావు. ఆగు, ఇదే విషయం కాలనీ అయ్య బాబాయ్, నేను అలా అనలేదండి. ఇంట్లో కూరగాయలు ఏమేమి ఉన్నాయేమో దింపమ్మా చూస్తా. ఆ ఉల్లిపాయలు ఏంటి మరి అంత ఎర్రగా ఉన్నాయి? మిర్చి ఏమో గ్రీన్ ఫారెస్ట్ కన్నా గ్రీన్ గా ఉంది. ఇదేంటి ఆలుగడ్డనా సపోటానా? ఇవన్నీ ఇంత దగ్గరగా మెచ్చిపోతాయంటే ఖచ్చితంగా మందు పోసి పెంచుంటావు. నా మందులకే నాకు డబ్బులు చాలట్లేదు, ఇంకా వీటికేం పోస్తాను బాబు. ఈ కాలనీలో ఈ కూరగాయలు అమ్మాలంటే నేను ప్యూర్ ఆర్గానిక్ అని అమ్మాలి. అప్పుడే నీకు ఈ కాలనీలో ఎంట్రీ, లేకుంటే ఎగ్జిట్. టెస్టింగ్ అన్ని కూరగాయలు ఒకే ఇంటికి పంపించు, వెళ్ళు. రోజు రోజుకి కూరగాయల రేట్లు కూడా బంగారంలో పెరిగిపోతాయి. ఇలా అయితే మీరు మేము ఇంకా వ్యాపారం చేసినట్టే. ఆ ప్రెసిడెంట్ అరాచకాల ముందు ఈ రేట్లు ఎంతమ్మా? ఆయన ఏం చేశాడమ్మా?
ఇలా చేశాడమ్మా. ఈయన గారు ప్రెసిడెంట్ అనే పేరుతో మా పొట్టే కాదు నీ పొట్టు కూడా కొడుతున్నాడు అనమాట. అక్క ఈరోజు హోలీ కదా చాలా బాగా ప్లాన్ చేయాలి. అవునక్క, కలర్స్, వాటర్ గన్స్, బెలూన్స్ అని తేడా లేకుండా మొత్తం అని ప్లాన్ చేసేద్దాం. ఇక్కడ ప్లాన్ చేస్తే ఎవరు చేయాలరా? అక్క. మరి మీరు ఫాలో అవ్వాలి. మరేంట్రా మీరే లీడర్ లా ఫీల్ అయిపోతున్నారు? ఇలా అయితే ముందే చెప్పండి, నేను డ్రాప్ అయిపోతాను. అబ్బా కోపడక, నువ్వే మా లీడర్వి గాని ఇంతకేం చేద్దామో చెప్పు. రే, నేను ప్లాన్ వేస్తే అసలు వేసినట్టే ఉండదు, కానీ ఎలా వేసానా అని పిచ్చెక్కుతుంది. అక్క ఇది నీకు తెలిస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది. ఏమైందిరా? ప్రెసిడెంట్ అంకుల్ కాలనీలో నో కలర్ నో హోలీ సెలబ్రేషన్స్ అని వార్నింగ్ ఇస్తున్నారంట. ఏంటక్క నో కలర్స్ అంటే నవ్వుతున్నావు, నిజంగానే పిచ్చెక్కిందా? ఏ నో కలర్స్ అని అన్నాడు, కానీ కలర్ ని వాటర్ లో మిక్స్ చేయొద్దని చెప్పలేదు కదా. ఆహా, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అక్క. మనల్ని ఎవరు ఆపుతారో చూద్దాం. ఇంకా మొదలు పెడదామా? కాలనీలో నో కలర్స్ నో హోలీ సెలబ్రేషన్స్ అని అనౌన్స్ చేసిన ఎవరా ఇలా చేసింది? అది అంకుల్ ఏంటంటే ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు? అంకుల్. కాల్ మీ ప్రెసిడెంట్ అంకుల్. ఎస్ ప్రెసిడెంట్ అంకుల్. ఓకే ప్రెసిడెంట్ అంకుల్. జస్ ప్రెసిడెంట్ అంకుల్. ఓకే ప్రెసిడెంట్ అంకుల్. ముఖం మీద గ్రీన్ కలర్ వేసినంత మాత్రాన ప్రెసిడెంట్ అంకుల్ ప్రెసిడెంట్ అంకుల్ అయిపోతాడా? ఓకే జస్ట్ ప్రెసిడెంట్ అంకుల్. మీరు కలర్స్ వాడొద్దన్నారు, కానీ వాటర్ కలర్స్ వాడొద్దని చెప్పలేదు కదా. అలా అని ఎవరు మీకు చెప్పారు? అక్క సువ్వి అంటే ఓ ఆ కర్రలక్క కూతురువా? మీ అమ్మేమో ఈ కాలనీ అందరికి కర్రలక్క, నువ్వేమో ఈ కిడ్స్ కి అందరికి అలా రకవా? అయితే పనిష్మెంట్ నీతోనే స్టార్ట్ చేయాలి. అంటే ప్రెసిడెంట్ అంకుల్ ఇప్పుడు మా అందరికి పనిష్మెంట్ ఇస్తారా? ఎస్. అయితే ఫస్ట్ మీ అబ్బాయితోనే స్టార్ట్ చేయాలి. అమ్మ నా కొడుక. హోలీ. నీ గూడు చెదిరింది నీ గుండె. ఇంకా కొంచెం పప్పు, 10 పార్సల్లకు వచ్చే ఒక కూర, లైట్ గా ఫ్రై ఉందన్నమాట. అక్క టైం 3:45 అయింది, ఇంకెవరు వస్తారు? షాప్ క్లోజ్ అని బోర్డు పెట్టాను. కొంతమంది విఐపి లేట్ గా తింటారా, అలాంటి వాళ్ళని కూడా మనం క్యాచ్ చేసుకోవాలి. వందలో ఒకరి కోసం వీళ్ళ రోజంతా బిజినెస్ లో కూర్చోబెడతావా? ఏంట్రా వేడివేడిగా ఫ్రెష్గా ఏం కర్రీస్ ఉన్నాయండి? టైం చూస్తే 4 అయింది. ఈ టైంలో వేడిగా ఫ్రెష్ గా ఎక్కడ ఉంటాయండి? ఏవి దొరికితే పట్టుకెళ్ళాలి గానీ. ఇంట్లోనూ మా ఆవిడ పెట్టే గడ్డే తిని ఇక్కడ ఏదుంటే అదే పట్టుకెళ్ళాలా? కర్రీ లేదు ఏమొద్దు చల్. ఏదైనా ఒక మంచి కూర పార్సల్ చేయమా. మీకు మా దగ్గర చెత్త కూరలు కూడా ఉంటాయని ఎవరు చెప్పారండి? ఒకటే కూర ఉంది, అది కూడా పొటాటో కర్రీ. కట్టేయమంటారా? దుంపలు తింటే కాళ్ళ నొప్పులు. పోనీ పప్పు? నాకు అసలే గ్యాస్ట్రిక్ ఉంది. పోనీ ఫ్రై కట్టనా? దీనికి మీ బాడీలో ఏ రోగం ఉందో చెప్పండి. అదేంట కాలేజ్ వేసావు తగలరాని చోట తగిలితే? అదేంట కాలేజ్ వేసావు తగలరాని చోట తగిలితే? ఆ టైమింగ్ లో కస్టమర్లు వస్తుంటే ఏంట్రా నీ తొక్కలో సెటైర్లు? లేకపోతే ఏంటక్క ఒకటి సాయంకాలం వచ్చి వేడిగా కావాలంటాడు, ఇంకొకరేమో అది తింటే ఈ నొప్పి ఇది తింటే ఈ నొప్పి అంటారు. ఇదేమన్నా వాళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కస్టమర్లు అంటే అలానే ఉంటారు, మరి బిజినెస్ అంటే అలాగే ఉంటుంది. మరి బిజినెస్ లో అన్ని ఉంటాయి, అందరినీ సాటిస్ఫై చేస్తేనే మనం ముందుకెళ్తాం. సర్లే ఇప్పటికైనా షాప్ తీసేసినావా లేదా? పోయా మిగిలిపోయిన సరికి అంతా కుక్కలకు పెట్టేసారు. కుక్కలకి ఎందుకక్క, చుట్టుపక్కల ఎవరికైనా పెడితే తింటారు కదా. ఇది వ్యాపారం రా. ఒక్కరోజు జనాలకి మిగిలిపోయింది కదా అని ఇస్తే వాళ్ళు మరుసటి రోజు కూడా ఇస్తారేమో అని ఎదురు చూస్తారు. అది మన బిజినెస్ కి మంచిది కాదు. ఆహా నీకు బిజినెస్ గురించి చాలా నాలెడ్జ్ ఉందక్క. అలా అని లేని వాళ్ళు బిచ్చగాలు వస్తే మాత్రం నేనున్నా లేకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించు, అర్థమైందా? వాళ్ళకి పెట్టింది ఎప్పుడు మనకు మంచి జరుగుతుంది. అర్థమైంది. అర్థమైంది. అయితే ఇంకా ఇక్కడ దిష్టి బొమ్మలా ఉంటావేంట్రా, పోరా. చాలే పో. ఏంటి కర్లక్క గారు ఉదయం ఎక్కడో బయలుదేరుతున్నారు? అవునండి, అక్కడ దాకా వెళ్తున్నా. అక్కడికంటే ఎక్కడికి? అక్కడ అంటే ఇక్కడ కాదని. ఇక్కడ కాకుండా అక్కడ ఎక్కడ అడుగుతున్నా? అక్కడ ఏంటో మీకు తెలియనప్పుడు ఇక్కడ నేనేం చెప్పినా మీకు ఏమర్థం అవుతుందండి? సర్లే ఎక్కడికో అక్కడికి. కానీ ఇంతకీ నేను పంపించి చదివారా? అయ్యో అది లిస్టా? నేను ఇంకా డాక్టర్ రాసిన పిచ్చి గీతల్లా ఉంటే నలిపేసి పడేసానండి. అయినా పర్లేదు మళ్ళీ చెప్తా. అర్థమైందా? అర్థమైందండి. ఏమర్థమైంది? మీరు చెప్పింది అర్థమైంది. అదే ఏమర్థమైంది అని అడుగుతున్నా. చెప్పిన మీకు అర్థమైనప్పుడు విన్నా నాకు కూడా అర్థమైనట్టుగా. ఏదో తేడా ఉంది. సర్లే త్వరగా నేను చెప్పిన అమలు చేయండి. అలా చేయాలంటే మీరు ఇప్పుడు దారోదలాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రే వంట అంతా అయిపోయినట్టేగా? వంట అయింది, కడగాల్సిన పెంట మాత్రం ఉంది.
నేను ఈ రోజు బ్యాంక్ పని మీద బయటికి వెళ్తున్నా, షాప్ జాగ్రత్తగా చూసుకో. నేను ఒక్కరిని ఎలా అక్క చూసుకునేది? నీకు తోడుగా సువి ఉంటది లేరా? అమ్మో సువీనా. హాయ్ కుక్కన్న. అబ్బా కుక్కు గాని అన్న గాని ఏదో ఒకటి పిలువమ్మా. రెండు కలిపి ఇంటే ఏదో బూతులా ఉంది. సర్లే, షాప్ ఓపెన్ చేసేకి ఇంకా టైం ఉంది కదా, సరదాగా ఒక గేమ్ ఆడదామా? ఏ గేము? నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా, వాటికి సరిగ్గా ఆన్సర్ చెప్తే అమ్మకి చెప్పి నీకు జీతం అడుగు పెంచుతా. అడుగు. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు నువ్వు ఒక పెద్ద కుక్కువి కదా, కారం ఏ కలర్ లో ఉంటుంది? రెడ్. మరి పసుపు? ఎల్లో. మరి సాల్ట్? వైట్. మరి ఇన్ని కలర్స్ ను కర్రీలో వాడినప్పుడు ఒక రెడ్ ఎందుకు కనిపిస్తుంది? మిగతా కలర్లన్నీ ఎక్కడ పోయినట్టు? తేడాగా ఉందేంటి? ఏరా సువి బాగానే ఉందా, ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఇబ్బందా? క్వశ్చన్లు అడుగుతా జీతం పెంచుతా అని చెప్పి ఉన్న జీతం డబ్బులతో చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కొనుక్కోయిందక్క. మొత్తం డబ్బులతో కొని ఇవ్వడం ఏంట్రా? అయినా దాని సంగతి నీకు తెలుసుగా. నాకు తెలిసింది బియ్యపు గింజ అయితే నీ కూతురు బుర్ర 10 జీబీలకు మించిపోయింది. దానివన్నీ దాని అవ్వ పోలిక. చాలా జాగ్రత్తగా ఉండమని చాలా సార్లు చెప్పాను కదా. అవసరమైతే రాష్ట్రాన్ని అమ్మేస్తుంది. రాష్ట్రమేం కర్మ, ఇలా ఉంటే దేశాన్ని కూడా అమ్మేస్తుంది. ఆ క్వశ్చన్లకి బుర్రంతా పగిలిపోయింది. కూరలు ఎలా ఉండాలో కూడా మర్చిపోయానక్క. ఆహా బాబు కుక్కేశ్వరరావు, నువ్వు చాట్ జీపీటీని అడుగుతావా లేక జెమినీని అడుగుతావో నాకు తెలియదు. నేను రేపు ఒక పెద్ద ఆర్డర్ ఒప్పుకున్నా. చిన్న తేడా వచ్చినా నీ బోన్స్ తో బోన్ సూప్ నేనే చేస్తా. మా ఏక్ నంబర్ బేటా దసంబర్ అనుకున్నా, కానీ నువ్వు అంతకు మించక్క. ఏంట్రా కొనుక్కుంటున్నావు? ఏం లేదక్క, నా జీతం డబ్బులు ఇప్పియక్క. చిన్న పిల్లతో ఓడిపోయి జీతం అంట. ప్లీజ్ అక్క. సరే రేపు క్యాటరింగ్ మంచిగా చేయి, అప్పుడు చూస్తా. సరిగ్గా చేయకపోతే ఇంకోసారి సువిత గేమ్స్ ఆడిస్తా. వద్దక్క. నమస్తే ప్రెసిడెంట్ గారు. నమస్తే నమస్తే. ఏంటి కోడికో ఎక్కువ మంది మా ఇంటికి వచ్చారు? ఏంటి సమస్య? 2 రోజుల నుంచి చుట్టూ బాగా ఊడిపోతుందండి. అయితే అంటికలు తీసి నన్ను అతికించుకుంటావు ఏంటి? వెళ్ళు పక్కెళ్ళు. నీ సమస్య ఏంటిటయా? మా ఆవిడ మాతో మాట్లాడట్లేదండి. దానికి నేనేం చేయను రా. ఒకసారి ఫ్లాష్ కార్డ్ వేసుకోండి. ఈ కాలనీలో ఏంటి ఏ సమస్య వచ్చినా ముందు నా తలపే కొట్టాలి. బాత్రూమ్ లో నిల్చున్నప్పటికీ మీ సమస్యను పరిష్కరిస్తాను. కాలనీ ప్రెసిడెంట్ గా ఏ సమస్య వచ్చినా మీ తలిపే కొట్టమన్నారు కదా, అందుకే మీ సలహా అడుగుదామని ఇలా వచ్చాను. అరే నేను కాలనీ సమస్యల గురించి రా, నీ సంసారంలో సమస్యల గురించి కాదు. నా సమస్య తీర్చలేని మీరు కాలనీ సమస్యలు ఏం తీరుస్తారా? ఇలా అయితే మిమ్మల్ని ఎందుకండి ఎన్నుకున్నది? ఎమోషనల్ అవ్వకండి రా. మీ సమస్యలని చీట్లు రాసి ఆ బాక్స్ లో వేయండి, నేను పరిష్కరిస్తాను. అలాగేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బాయి ఎగ్జామ్స్ కోసం చదివి అది గుర్తు పెట్టుకొని రాసి ఫుల్ గా టైర్డ్ అయిపోతున్నాం సువి. ఓ మీరు ఎగ్జామ్స్ కే చదువుతారేంట్రా? అదేంటక్క అలా అంటావు? చదవకుండా ఎలా పాస్ అవుతాం? ఓ మీది నాలా ఇంటెలిజెంట్ బ్రెయిన్ కాదు కదా. నేను జస్ట్ అలా బుక్ ని చూస్తే చాలు వద్దన్న ఆన్సర్లు గుర్తుండిపోతాయి. ఏంటో ఏంటో మరి మొన్న యూనిట్ టెస్ట్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావక్క? ఏముంది, ఆ రోజు బుక్ ని చూడలేదేమో అంతే కదా. నువ్వు నాలని షార్పురా. ఏదో నీ అభిమానం సువి. ఫ్లాష్ న్యూస్. మన కాలనీ ప్రెసిడెంట్ అంకుల్ మన ట్యూషన్ మేడం కలిసి మన కోసం మాట్లాడుతున్నారు. చూడండి మేడం, రాబోయే సమ్మర్ కాలనీలో పిల్లలు కూడా అసలు భరించలేము. ఎంత ఖర్చైనా పర్వాలేదు, సమ్మర్ క్లాస్ పెట్టి నేను ప్రెసిడెంట్ గా ఉన్న కాలనీలో పిల్లలందరికీ స్టేట్ ర్యాంక్ వచ్చేలా చదివించండి. ఆహా మీరు చాలా పెద్ద మనిషి సార్. కాలనీ ప్రెసిడెంట్ అయినా మీరు పిల్లల కోసం ఆలోచిస్తున్నారు. ఎక్స్ట్రా క్లాసెస్ అంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మరి మీరేమన్నా చూస్తారా? ఎంత మాట మేడం, వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి పిచ్చే బాధ్యత నాది. ఓహో ఇంకా మీరే ఇస్తారనుకున్నా. మంచిది సార్. ఏంటి సువి, ఎప్పుడు ఈ ప్రెసిడెంట్ అంకుల్ మనల్ని టార్గెట్ చేస్తాడు? అవునక్క, ఇట్లా ప్రతి దానిలో వేలు పెట్టి మనకి హ్యాపీనెస్ లేకుండా చేస్తున్నారు. ఏదో ఒకటి చేయాలక్క, లేదంటే ఈ సమ్మర్ హాలిడేస్ అంతా ఆవిరైపోతాయి. ఈ ప్రెసిడెంట్ అంకుల్ మనకి ఎంతో ఇష్టమైన సమ్మర్ హాలిడేస్ మీదనే కన్ను వేశాడు కదా, మనం ఆయనకి ఎంతో ఇష్టమైన కాలనీ ప్రెసిడెంట్ పోస్ట్ మీద కన్ను వేద్దాం. అంటే ఏం చేద్దాం సువి? కాలనీలో ఉన్నవి లేనివి కనిపించకుండా దాచిన ప్రాబ్లమ్స్ అన్ని బయటికి తీసి కాలనీలో ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొడితే ఇంకా ప్రెసిడెంట్ అంకుల్ కి మన గురించి ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది? ఆహా, నీ బ్రెయిన్ నిజంగా మన షార్ప్నర్ కంటే షార్ప్ గా పనిచేస్తుంది సువి. రే నాకు పొగడతలు నచ్చవని నీకు తెలుసు కదరా. సారీ సువి. సరే నీ ఇష్టం, నేను ఎందుకు కాదంటాను, పొగుడుకో. అబ్బా అందరం తర్వాత కూర్చొని జిందాబాదులు కొడతాం, కానీ ఇంతకి ప్లాన్ ఏంటో చెప్పాక. ప్లాన్ ఏంటంటే రేపటికల్లా మీరందరూ మన కాలనీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని లిస్ట్ రాసి తీసుకురండి. వాటిని బట్టి బాంబులు ఎలా పేల్చాలో నేను చెప్తాను. ఆపరేషన్ కాలనీ ప్రెసిడెంట్ స్టార్ట్స్ నౌ. ఏరా అందరు నేను చెప్పినట్టే లిస్ట్ రాసుకొస్తారంటావా? వీళ్ళ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ రాయమంటేనే రాయరు, ఇంకా నువ్వు చెప్తే ఏమి రాసుకొని వస్తారక్క? ఈ మధ్య నా మీద బాగానే డైలాగులు వేస్తున్నావురా. నీ మీద డైలాగ్
డైలాగులు వేస్తే మీ మమ్మీ మాకు డైలాగు లేకుండా చేస్తుంది కదక్క. ఆ మాత్రం ఉంటుంది మరి. ఇదిగో చూడు అందరు వస్తున్నారక్క. ఏరా కాలేజీలో ఏం లూప్ హోల్స్ ఉన్నాయో చూసారా? హోల్స్ ఏవి లేవు కానీ అన్ని బానే ఉన్నాయక్క. ఆ హోల్స్ కాదురా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. ప్రాబ్లమ్స్ అంటూ ఏం కనిపించలే అక్క. ప్రెసిడెంట్ అంకుల్ అన్ని తెలుగుగా మేనేజ్ చేస్తున్నాడు. అవును సువి, ఒకవేళ ప్రాబ్లం ఉన్నా ఆయన మీద భయంతో ఎవరేం చెప్పట్లేదు కూడా. రే ఇలాంటివన్నీ బుర్రతో కాదురా, తెలివితో ఆలోచించాలి. ఏదో ఒక తొక్కలో ఐడియా కావాలి. ఎలా? వచ్చేసింది. కాదురా ఐడియా. సమ్మర్ లో వేడిగా మంట పుట్టించే ఐడియా వచ్చింది. రాబోయేది సమ్మర్ కాబట్టి ఫుల్ గా ఎండలుంటాయి. అయితే ఇంట్లో అందరు ఏసీ వేసుకొని పడుకుంటారు. దాంతో మనం ఏం చేస్తాం అక్క? ఇంట్లో అయితే ఏసీ ఉంటుంది, మరి బయట పరిస్థితి ఏంటి? కాలనీ డెవలప్మెంట్ కోసం మన చుట్టూ ఉన్న చెట్లని కొట్టేశారు కదా. ఇప్పుడు సమ్మర్ వస్తే నీడ కోసం ఒక్క చోటు లేదు, దాన్ని మనం వాడుకుందాం. అంటే ఏం చేస్తాం అక్క? కాలనీలో ఒక ట్రీ లేకపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కాలనీ వాళ్ళని రెచ్చగొడదాం. అప్పుడు అందరూ ప్రెసిడెంట్ అంకుల్ వల్లే ట్రీస్ అని కొట్టేశారని ఫోకస్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రెసిడెంట్ అంకుల్ ఫోకస్ మన మీద ఉండదు. అక్క నీ బ్రెయిన్ షార్ప్నర్ కన్నా షార్ప్ అనుకున్నా గానీ కత్తి కంటే షార్ప్ అక్క. నీకు తెలుసు కదే నాకు పొగడతాలంటే. మేమేం పొగడంలే గానీ ముందు ప్లాన్ స్టార్ట్ చేయక్క. ఓకే, ఆపరేషన్ కాలనీ ప్రెసిడెంట్ అంకుల్ ప్లాన్ ఇస్ ఇంప్లిమెంటింగ్ నౌ. నాన్న, ప్రెసిడెంట్ అంకుల్ ట్రీస్ కొట్టేయడం వల్లే బైక్ పార్కింగ్ ఎండలో చేస్తున్నాం. అందుకే పెట్రోల్ త్వరగా అయిపోతుందేమో కదా. కాలనీలో ట్రీస్ లేకపోవడం వలన ఎండలో గేమ్స్ ఆడలేకపోతున్నాం మామా. అమ్మా, ఒకవేళ మన కాలనీలో ట్రీసే ఉంటే మనం ఇలా ఎండలో కాకుండా హాయిగా చెట్టు కింద బిజినెస్ చేసేవాళ్ళం కదా. అవునే, ఇదంతా ప్రెసిడెంట్ అంకుల్ కాలనీ డెవలప్మెంట్ పేరుతో చేసిన పనే కదా. వర్కౌట్ అయినట్టే ఉంది. ఏంటి పొద్దున అందరు ఇలా వచ్చారు? కాలనీ డెవలప్మెంట్ పేరుతో ఉన్న చెట్లన్నీ కొట్టేశారు, కానీ ఒక డెవలప్మెంట్ కూడా చేయలేదు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, కాలనీలో ఒక్క చెట్టు లేదు. రోడ్డు మీద బైక్ పెట్టుకుందామంటే పెట్రోల్ అంతా ఆవిరైపోతుంది. నీడ కోసం తల దాచుకుందామంటే ఒక ప్లేస్ కూడా లేదు. ఇలా అయితే సమ్మర్ అంతా ఎలా బతకాలండి? ఒక్క నిమిషం. అరే అసిస్టెంట్ ఇలా రా. అరే మన కోసం కాలనీ ప్రజలంతా వచ్చినప్పుడు ఏం చేయాలో నీకు ఎన్నిసార్లు చెప్పారా? మర్చిపోయి సార్, ఒక నిమిషం. ఏంట్రా సగం తెచ్చావు? సగం పనిలేట్రా సార్, మీరు డైట్లో ఉన్నారని. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ సమస్య? అదే అండి. రావు గారు, మీ అబ్బాయి కాలేజ్ సీట్ కష్టం అంటున్నారుగా, కానీ నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఏదో ఒకటి మాట్లాడిస్తలేండి. అలాగే ప్రెసిడెంట్ గారు. డెవలప్మెంట్ పేరుతో చెట్లు కొట్టేశారు, మరి ఏదైనా డెవలప్మెంట్? మధు గారు, మీ సైట్ లిటిగేషన్ ఉంది కదా, నేను ఒక మాట చెప్పాను, నాతో టచ్ లో ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. అలాగే ప్రెసిడెంట్ గారు. చెట్ల కోసం మాట్లాడుతుంటే ఏదేదో మాట్లాడుతున్నారేంటి? కర్రీ లెక్క మీకు ఎమ్మెల్యే సార్ ఇంటి నుండి పెద్ద ఆర్డర్ ఉంది. మినిమం 10,000 మందికి వంట చేయాలి. కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. మనసు నాకు ఇన్ఫో వస్తే మీకు చెప్తాను. అలాగేనండి. ఇందాకేదో సమస్య అని వచ్చారు అందరూ, ఏంటది? అదే అండి, కాలనీలో చెట్లు. దానిదేముందండి, కానీ ఇప్పటికిప్పుడు చెట్లు పెరగడం కష్టం కదా.